నమస్తే సిటీ కేబుల్ హాట్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెద్దపల్లి జిల్లాను కమ్మేసిన మంచు తుఫాన్, వాతావరణంలో అనూహ్య మార్పు. నెల రోజులుగా 3 జిల్లాల సరిహద్దుల్లో పెద్దపులి సంచారం. కల్పితమా నిజమేనా నిర్ధారించడంలో అటవీ అధికారుల వైఫల్యం. గోదావరిఖనిలో మహాత్మా జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమం. హాజరైన ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఈ నరేష్. నాగారం గ్రామ పంచాయతీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అమ్మ పరివార్ ఆశ్రమ పిల్లల వృద్ధుల పోషణార్థం సరుకు అందజేత. కార్మికుల సంక్షేమానికి కృషి చేయండి. నైనిలో 3800 సూపర్ పవర్ ప్రాజెక్ట్ నిర్మించండి. బట్టి విక్రమార్కని కలిసి కోరిన ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ మరియు ఏఐటీయూసీ అధ్యక్షులు సీతారామయ్య. గోదావరిఖని ప్రెస్ క్లబ్ బాయ్ దస్తగిరికి ఆర్థిక సహాయం. బహిరంగ సవాల్ స్వీకరించే దమ్ము లేదు. ఆరోపణలు చేయడంలో ఆంతర్యం ఏమిటి? బీఆర్ఎస్ నాయకుడు కౌశిక్ హరికి సవాల్ విసిరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ప్రజా కళాకారుడు అమరజీవి కామ్రేడ్ జాకబ్ చిరస్మరణీయుడు. విగ్రహావిష్కరణ స్మారక సభలో వక్తలు. పెద్దపల్లి జిల్లాను ఆదివారం ఉదయం మంచు తుఫాన్ కమ్మేసింది. వాతావరణంలో అనూహ్య మార్పు చోటు చేసుకుంది. కొద్ది రోజులుగా ఎండలు దంచుకొట్టుతుండటంతో జిల్లాలో గరిష్టంగా 38 డిగ్రీలు నమోదవుతున్నాయి. ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతుండటంతో వేడి వాతావరణంకు ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున అనూహ్యంగా మంచు తుఫాన్ కురిసింది. దీంతో రోడ్లపైన ఎదురెదురుగా మత్స్య వాహనాలు కనిపించగా చాలా చోట్ల ఇబ్బందులు తలెత్తాయి. ఓదెల మండలంలో మంచు తుఫాన్తో ప్రజలు బెంబేలెత్తిపోయారు. మంచు ప్రభావానికి జిల్లాలో రైలు సైతం నెమ్మదిగా నడిచాయి. ఇక వాహనదారులు హెడ్లైట్ల సహాయంతో రాకపోకలు సాగించాల్సి వచ్చింది. వేసవి కాలంలో ఇలాంటి పరిణామం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. అదిగో పెద్దపులి, ఇదిగో తోక అన్నట్టుంది గత కొద్ది రోజులుగా జిల్లాల పరిస్థితి. గత నెల రోజులుగా పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల సరిహద్దుల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు ప్రచారం జరగడమే తప్పితే ఇప్పటి వరకు అటవీశాఖ అధికారులు నిర్ధారించిన దాఖలాలే కనిపించడం లేదు. ఇది ఇప్పటి పరిస్థితి కాదు. ప్రతి సంవత్సరం ఇదే తంతు ఆనవాయితీగా వస్తుంది. ఇదిలా ఉండగా పక్షం రోజుల కిందట భూపాలపల్లి జిల్లా కాటార మండలంలో పెద్దపులి సంచరించినట్లు అక్కడి గ్రామస్తుల సమాచారంతో అటవీశాఖ సిబ్బంది అడవిలోకి వెళ్లి గాలించగా పాదముద్రలు కనుక్కున్నట్లు తెలిపారు. దాంతో చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసి హెచ్చరిక జారీ చేశారు. ఆ తర్వాత అదే పెద్దపులి మల్హార్ మండలం తాడుచెర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని అటవీ ప్రాంతంలో సంచరించిందని ప్రచారం జరిగింది. కాపురం గ్రామ శివార్లో ఒక ఆవు అడవి జంతువు దాడిలో చనిపోయి ఉండటంను గమనించిన గ్రామస్తులు అది పెద్దపులి కావచ్చు అని భయభ్రాంతులకు గురయ్యారు. బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన హామీలలో ప్రభుత్వం ఏ ఒక్కటి కూడా అమలు చేయలేక విఫలం చెందాయని ఐఎఫ్టియు పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు ఈ నరేష్ అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమంలో భాగంగా ఆదివారం గోదావరిఖని పట్టణంలోని పూలే అంబేద్కర్ విగ్రహాలకు ఆలయ ఫౌండేషన్ సీఈఓ తిట్ల రమేష్ బాబు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకురి మధుతో కలిసి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి ఫలితంగానే దేశంలో ఈనాడు బలహీన వర్గాలకు రక్షణ
ఆందోళన కలుగుతుందన్నారు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగించాలన్నారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, ఆలయ ఫౌండేషన్, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ, చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న కార్యక్రమాలను, సేవలను అభినందించారు. ఈరోజు అంబేద్కర్ పూలే జ్ఞానమాల కార్యక్రమం విజయవంతంగా 10వ వారం పూర్తి చేసుకుంది. 16వ వారం పూర్తి చేసుకుంది. ఆలయ ఫౌండేషన్ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఇది విజయవంతంగా సాగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంబేద్కర్ గారు మరియు పూలే గారి ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పి అంబేద్కర్ సంఘం మరియు ఆలయ ఫౌండేషన్ నిర్ణయించి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ముఖ్యంగా పెద్దలు మన బొంకూరు మధు గారు, మైసా రాజేష్ గారు, అలాగే సతీష్, లచ్చన్న, తర్వాత అంబేద్కర్ సంఘం అందరూ, అలాగే ఆలయ ఫౌండేషన్ కూడా అందరికీ కూడా జైలు తెలియజేస్తున్నాను. అలాగే శుభాకాంక్షలు. నరహరి గారి ఆలోచన నుంచి మన బొంకూరు మదన్న ఇద్దరు కలిసి దీన్ని డిసైడ్ చేసి ఈ కార్యక్రమం చేపడితే బాగుంటుందని చెప్పి దీన్ని స్టార్ట్ చేయడం ఎంతో శుభసూచకం. అలాగే ఏప్రిల్లో దీన్ని ఒక 1000 మందితోటి, ఒక 10,000 మందితోటి చాలా పెద్దగా గ్రాండ్గా దీన్ని సభను విజయవంతం చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. జై భీమ్. ఈరోజు మన ముఖ్య అతిథి మరి ఈ నరేష్ గారు. వారు ప్రజా సంఘాల మరి 3 దశాబ్దాల కాలంలో మనం చేస్తున్న వ్యక్తి. ఈ ప్రాంతంలో ప్రజలకున్న అవసరాలు, ప్రభుత్వాలు చేస్తున్న పథకాలు, భారత రాజ్యాంగం మనకు కల్పించిన ఏవైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులను ఇప్పటికీ ప్రభుత్వాలు తుంగలో దొక్కి మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల యొక్క ఆర్థిక స్తోమతను, ఆర్థిక విధానాలను ఇటు విద్య విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, వసతి విషయంలో కానీ, మరి ఉపాధి విషయంలో కానీ ఇంకా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. దాన్ని ఇంకా తప్పకుండా అమలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ జ్ఞానమాల కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. వారి యొక్క ఆలోచన విధానాన్ని ఇంకా మరి గ్రౌండ్ లెవెల్లో తీసుకువెళ్ళి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను ఒక తాటిపై తీసుకువచ్చి ప్రతి ఆదివారం మరి ప్రతి మండలంలో కానీ పట్టణాల్లో కానీ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాలనేది ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం, ఆలయ ఫౌండేషన్ యొక్క ఉద్దేశం. దాన్ని ఈ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులను, మరి ప్రజా సంఘ నాయకులను, అధికారులను, పోలీస్ అధికారులను, డాక్టర్లను, లాయర్లను కూడా ఈ కార్యక్రమంలో మరి ఇన్వాల్వ్ చేసి మరి భారత ప్రభుత్వం రాజ్యాంగం ఇచ్చిన హక్కులను మరి తూచా తప్పకుండా పాటించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి దానిలో భాగంగానే ఈరోజు మన ముఖ్య అతిథి ఈ నరేష్ గారు మరి జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి అనేక అడుగు బలహీన వర్గాలకు ఎన్నో తీసుకొచ్చినటువంటి విషయాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మీ అందరికీ కూడా అభినందనలు. ఇవాళ అంబేద్కర్ చేసినటువంటి కృషి వల్ల అనేక మంది బడుగు బలహీన వర్గాలు ఎంతో బాగుపడుతున్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇవాళ ప్రభుత్వాలు వాటికి భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటిది. ఇవాళ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు మనం చూడాలి. ఆ యొక్క ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల పేద ప్రజలకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా అమలు కాకుండా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ దళిత జాతి
పేరుతోటి అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఏమాత్రం కూడా వారిని పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రభుత్వాల విధానాలను మనం వ్యతిరేకించి ఈ యొక్క అంబేద్కర్ ఆలోచన విధానంతో ముందుకు సాగాలని చెప్పి, అలాగే ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నమస్కారం. మరియు మా తోటి జాయింట్ సిఓ మిట్టపల్లి రాజేందర్ గారికి కూడా నమస్కారాలు. ఈరోజు బాబాసాహెబ్ ఆలోచన పట్టుకొని 3 రకాల ప్రజలు సమాజంలోకి ఎంటర్ అయినారు. ఎందుకంటే రాజకీయ నాయకులకు అర్థమైంది బాబాసాహెబ్ బొమ్మ లేనిది ఓట్లు పడే పరిస్థితి లేదు. రెండో వర్గం ప్రజలు ఏంటంటే బాబాసాహెబ్ బొమ్మను అడ్డం పెట్టుకొని ఎంత వీలైతే అంత దండుకోవాలి, ఇది రెండో వర్గం ప్రజలు. మూడో వర్గం మా ఆలయ ఫౌండేషన్ మరియు అంబేద్కర్ యువజన సంఘం కేవలం సిద్ధాంతపరమైన స్టాండ్ తీసుకొని ఆలోచనలు 10 మందికి షేర్ చేసుకోవాలన్న ఒక కుతూహలంతో ప్రతి వారం అంబేద్కర్ మరియు జ్యోతిబా ఫులే జ్ఞానమాల కార్యక్రమాన్ని చేపడుతూ వివిధ రకాల సమాజంలో కుల సంఘాలను ఇందులో కలుపుతూ ముందుకు వెళ్తున్న తరుణం. తర్వాత ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూస్తే కమ్యూనిజం కూలిపోయింది. రష్యాలో కానీ మిగతా దేశాల్లో డెమోక్రసీ మొత్తం కూడా కరప్టెడ్. సంక్షేమ రాజ్యాలు తీసుకుంటే ఈరోజు తలకు మించిన భారం సంక్షేమ పథకాలు అవలంబించగా కొనసాగించలేక, ఫ్రీ ఉచిత పథకాలు ఇవ్వలేక సంక్షేమ పథకాలు కూడా నాశనం అవుతున్నాయి. కానీ ఈరోజు ప్రపంచానికి భారతదేశం ఇచ్చే గొప్ప వరం ఏంటిదంటే అంబేద్కర్ ఆలోచన విధానం. సో మనం ప్రపంచ మేధావులారా, ప్రపంచానికి ఈరోజు అంబేద్కర్ ఆలోచన విధానం మాత్రమే శరణ్యమని నేను గట్టిగా వాదిస్తున్నాను. ఎందుకంటే అంబేద్కర్ ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందంటే ఉన్నటువంటి రిసోర్సెస్ అన్ని జాతి ప్రజలకు సమానంగా పంచాలి. ఇది కమ్యూనిజం సోషలిజం కంటే గొప్ప సిద్ధాంతం అని చెప్పేసి నేను చాలా సగర్వంగా చెప్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన నా తోటి మిత్రులకు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నాగారం గ్రామ పంచాయతీ శాలపల్లి మహిళా సోదరీమణులందరూ కలిసి అమ్మ పరివార్ ఆశ్రమ పిల్లల వృద్ధుల పోషణార్థం 50 కిలోల బియ్యం మరియు కిరాణా సరుకులు మరియు స్నాక్స్ సుమారు 4500 విలువ కలిగినవి అందించడం జరిగింది. ఈ యొక్క సందర్భంగా వారికి ధన్యవాదాలు. ఒక కార్యక్రమంలో బత్తిని నాగమణి గౌడ్, కుందరపు లక్ష్మి, కుందరపు వెంకటమ్మ, కొండి పద్మ, బండి పద్మ, బండి రజిత, బండి లక్ష్మి, బొద్దున కనకమ్మ, కొయ్యడ రమ, కొయ్యడ లావణ్య, కుందారపు స్వరూప, కుందారపు విజయ, శాంతమ్మ, ముత్యం తిరుపతమ్మ, సొల్లు లక్ష్మి, సొల్లు రాజేశ్వరి, నాగమణి, శోభ, స్వప్న, సరిత, లలిత, లచ్చమ్మ, శైలజ, లావణ్య, స్వాతి, రాజేశ్వరి, శారద, వసంత, అమ్మ పరివార్ ఆశ్రమ నిర్వాహకులు మంద నాగరాజు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఓకే అమ్మ నెక్స్ట్ ఇంకోలు ఎవరండి ఇవ్వండి. ఒకళ్ళు అది ఇవ్వండి, ఒకళ్ళు ఇది ఇవ్వరు. ఒకళ్ళు బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వరు, ఒకటి అది ఇవ్వరు. ఒకసారి పిల్లలు లైన్ కుదరండిగా. తేదీ 9/3/2025 ఆదివారం ఉదయం హైదరాబాద్లోని ప్రజాభవన్లో ఐఎన్టీయూసీ మరియు ఏఐటీయూసీ యూనియన్ ప్రతినిధులు కలిసి కోరటం జరిగింది. ముఖ్యంగా కేంద్రం నిర్వహించే బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొనాలని, లేకపోతే సింగరేణికి చాలా నష్టం జరుగుతుందని, గత ప్రభుత్వాలు బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొనకపోవడం వల్ల సంస్థకి అతి ముఖ్యమైన కోయగూడెం, సత్తుపల్లి ప్రైవేట్ సంస్థలకు పోయాయని, ఒకవేళ వేలంలో పాల్గొని సింగరేణికి దక్కినట్లయితే ఏడాదికి 6 మిలియన్ టన్నులు ఉత్పత్తి అదనంగా వచ్చేదని, దీనివల్ల ఉత్పత్తి
పెరిగి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్కువగా డిఎంఎఫ్టీ రాయల్టీ డివిడెంట్లు చెల్లించడమే కాకుండా చాలామందికి ఉపాధి అవకాశాలు దొరికేవని తెలిపారు. ఈ సమావేశంలో ఐఎన్టీయూసీ నుండి సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు నరసింహారెడ్డి, త్యాగరాజన్, సమ్మయ్య, శంకర్రావు, జనరల్ సెక్రటరీ వికాస్ కుమార్ యాదవ్ పాల్గొనగా ఏఐటీయూసీ నుంచి వైవి రావు, మడ్డి ఎల్లయ్య, జిగురు రవీందర్, బాజీ సైదాతో పాటు పలువురు ప్రముఖ నాయకులు పాల్గొన్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో 3 దశాబ్దాలుగా బాయ్గా సేవలందిస్తున్న దస్తగిరికి ఆదివారం బీజేపీ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి తన వంతుగా 5,000 ఆర్థిక సహాయం అందజేశారు. గత కొంతకాలంగా డయాలసిస్తో బాధపడుతున్న దస్తగిరి పరిస్థితి చూసి చెల్లించిన ఆమె ఈ ఆర్థిక సహాయం అందజేసినట్లు తెలిపారు. దస్తగిరి పూర్తిగా కోలుకోవడానికి దాతలు ముందుకు వచ్చి మరింతగా చేయూత అందించాలని కోరారు. కందుల రాజన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సభ్యులు గుండెబోయిన భూమయ్య, కోడూరి రమేష్, చెక్కన్న, బాలు, కందుల సాగర్, బండారి అమర్, ఆవునూరి సురేష్, ఎర్రోజు సాయికృష్ణ, శనికరపు సతీష్ తదితరులు పాల్గొన్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో ఆఫీస్ బాయ్గా విధులు నిర్వహిస్తున్నటువంటి మిత్రులు దస్తగిరి గారు గత కొన్ని సంవత్సరాల నుండి 2 కిడ్నీలు కూడా చెడిపోయి కిడ్నీ సంబంధిత వ్యాధితో మరి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ ప్రాంతంలో అందరికీ సుపరిచితులు. ఈ ప్రెస్ క్లబ్లో ఏ కార్యక్రమం జరగాలన్నా దగ్గరుండి వారు కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉండే. మరి అనుకోకుండా వారికి ఇలాంటి ఇబ్బంది జరగడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయము. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని, వారికి ఉన్న ఇబ్బందిని కందుల రాజన్న పటేల్ చారిటబుల్ ట్రస్ట్ మిత్రులు సాగర్ గారికి విషయం చెప్పంగానే తప్పకుండా వారికి మేము ప్రతి నెల కూడా మా ట్రస్ట్ నుండి ఒక కార్యక్రమాన్ని, సేవా కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈ నెల వారికి మా ట్రస్ట్ నుండి సహకారాన్ని అందజేస్తామని చెప్పి కరీంనగర్ నుండి ఇక్కడికి రావడం జరిగింది. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి పూర్తిగా మనం వారికి ఆదుకోకపోయినా కొంత ఆర్థిక సహకారాన్ని, ఇవాళ 2 కిడ్నీలు కూడా చెడిపోయి డే బై డే డయాలసిస్ తీసుకోవడం, వారికి మంచి ఆహారం తీసుకోవాలని డాక్టర్స్ మనకు చెప్తూ ఉంటారు. కాబట్టి దాని కొరకు ఒక 5,000 రూపాయలు ఈరోజు ట్రస్ట్ నుంచి అందించడం జరుగుతూ ఉన్నది. ఇదే కాకుండా తప్పకుండా ఈ ప్రాంతంలో మానవతావాదులు ఎవరైనా కూడా ముందుకొచ్చి దస్తగిరి అన్నని ఆదుకోవాలని, వారికి సహకరించాలని నేను హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఒక మాట చెప్పంగానే మరి ఇంత దూరం వచ్చి వారి ట్రస్ట్ నుంచి అన్నకి 5,000 రూపాయల ఆర్థిక సహకారాన్ని అందించిన తమ్ముడు సాగర్కి, వారి ట్రస్ట్ సభ్యులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పూటకో పార్టీ మార్చి పీఆర్ఎస్ పార్టీ కౌశిక హరి, కేసీఆర్, కేటీఆర్ మెప్పు కోసం మాట్లాడే నీవు మా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్పై మాట్లాడే నైతిక హక్కు లేదని జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పూదరి సత్తయ్య గౌడ్ తీవ్రంగా ఖండించారు. ఈరోజు అంతర్గా మండల కేంద్రంలో అధ్యక్షులు హనుమాన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీపీ ఉరిమెట్ల రాజలింగం మాట్లాడుతూ ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో ప్రజలకు తెలియదు. అటువంటి కౌశిక హరి మా నాయకుడు శాసనసభ్యుడు మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్పై అనవసరమైన ఆరోపణలు చేయడం ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. గత నెల మీరు చేసిన ఆరోపణలకు జవాబు చెప్పడానికి మేము బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించిన మీరు స్పందించకపోగా పదే పదే రామగుండంలో అవినీతి జరుగుతుందని అభిప్రాయం లేదు అనడం అవివేకమని అన్నారు. మీరు 2014 ఎన్నికల తర్వాత ఆత్మరక్షణ కోసం మంత్రి శ్రీధర్ బాబు అండదండతో కాంగ్రెస్ పార్టీలో చేరిన నువ్వు కాంగ్రెస్ పార్టీలోని కార్యకర్తలను ఎన్ని ఇబ్బందులు పెట్టినవో తెలియదా? నిర్వాసితుల ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ కోసం కొట్లాడినా అని చెప్పుకుంటున్న మీరు నిర్వాసితులను ఏ విధంగా ప్రలోభపెట్టి ఇబ్బందులు పెట్టి ఆర్థికంగా నువ్వు లాభపడ్డావో నిజం. ఇప్పటికీ నీ ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. నాయకుడు ఏ రాజకీయ లబ్ధికి అంటే ఆయనకు అటువంటి ఆలోచన లేకున్నప్పటికీ కూడా అనునిత్యం ప్రజల సంక్షేమం కోసం పాటుపడి ఈ ప్రాంతం ఉన్నటువంటి రైతులకు కానీ కార్మికులకు కానీ మరి వాళ్ళకి కష్ట సుఖాలు తెలుసుకొని గత 20 ఏళ్ళుగా నిర్విరామంగా కష్టపడుతున్నటువంటి మా గౌరవ శాసనసభ్యులపై మీరు అనునిత్యం ఆరోపణలు చేస్తూ మీరున్నటువంటి పార్టీ ఏదైతే ఉందో ఇలా టీఆర్ఎస్ పార్టీలో మీకు ఆడ గ్రూప్ రాజకీయాలు, గ్రూప్ వివాదాలకు అనుగుణంగా ఇవాళ మీ నాయకుడు కేసీఆరే కావచ్చు, కేటీఆర్ఏ కావచ్చు, వారి దగ్గర లబ్ధి పొందే విధంగా నువ్వు మా నాయకునిపై, మా ఎమ్మెల్యే గారిపై ఆరోపణ చేస్తూ ఉన్నావు. ఒక్కసారి నువ్వు గతాన్ని నెమరు వేసుకున్నట్టయితే ఈ ప్రాంతానికి నువ్వు చేసినటువంటి
ఈ కార్మికులకే కావచ్చు, రైతులకే కావచ్చు ఏ రకమైనటువంటి సేవలు అందించను మరి ఒక్కసారి నువ్వు నిరూపణ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అంతేకాకుండా ఈ ప్రాంతంలో రామగుండం ఉమ్మడి మండలంలో పూట మరి రైతులకు ఇక్కడ ఉన్నటువంటి థైలాండ్ నాయలకు నీళ్లు వస్తాయని చెప్పేసి ఆయన ఏ అధికారం లేకున్నప్పుడు కూడా మా శాసనసభ్యుడు ఆనాడు పాదయాత్ర చేపట్టి ములుగుల నుంచి ఈ ప్రాంత సమస్యల పట్ల పూర్తిగా అవగాహన ఉండి రైతులకు ఖచ్చితంగా ఇలా అన్ని రకాల నష్టం జరుగుతుంది, రైతు లేని రాజ్యం లేదు అన్నటువంటి ఒక ఆలోచనతోటి తన ఆనాడు కష్టపడేటువంటి ఫలితం ఈనాడు రైతుల కళ్ళల్లో చిరునవ్వు చూసే విధంగా రైతులందరూ సుఖ సంతోషాలతో రైతులందరూ 2 పంటలు పండించుకునే విధంగా ఇలా ఆనందపడుతున్నటువంటి తరుణంలో మీరు చూసి ఓర్వలేక మా నాయకులపై మా ఎమ్మెల్యేపై మీరు తప్పుడు ఆరోపణలు చేసి సృష్టిస్తూ ఉన్నారు. మరి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ అంటున్నారు. ఆనాడు ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీలో ఇక్కడ ఉన్నటువంటి మా మాజీ ఎంపీ ఉర్మెట్ట రాయలింగం కావచ్చు, కీసీ శేషులు పెద్దలు ఎంపీ వెంకటస్వామి గారు కావచ్చు, ఆనాడు ఉన్నటువంటి మా నాయకులందరూ కూడా పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ఇక్కడున్నటువంటి ఎవరైతే ఆర్ఎండ్ఆర్ సంబంధించినటువంటి మన కుటుంబాలకు ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎవరికి నష్టం కలగకుండా వెన్నంటుంటూ ఆ రోజు పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి మీనాడు ఏనాడు కూడా మీరు మరి ఇక్కడికి వచ్చేసి ఈ మన ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీలో వాళ్ళ కోసం మీరు ఎక్కడ పోరాటం చేసింది మేమైతే చూడలేదు. మీరు మరి అక్కడ వెమ్లూరు పోతూ ఉంటే కుక్కలగూడు పోతూ ఉంటే మన ములుముల పోతూ ఉంటే మరి మీరు ఎక్కడైతే మీరు ఏ ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ కోసం పొట్టాలా కానీ ఎక్కడైతే మీరు మాట్లాడినో మరి అక్కడ మీరు మీకంటూ ఒక పర్సనల్ క్యాడర్ ఇంపార్టెంట్ క్యాడర్ని తయారు చేసుకొని మీరు అక్కడ కరప్షన్ చేసిండ్రా, పైసలు వసూలు చేసిండ్రా, మరి మీరేం చేసినారని చెప్పి ఒక్కసారి మీరు పునర్పరిశీలన చేసుకొని అక్కడ వేయనట్టయితే ఆ గ్రామాలకు సంబంధించిన ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ సంబంధించినటువంటి గ్రామ ప్రజలు తెలియజేస్తారని చెప్పేసి మరోబారు తెలియజేస్తూ ఉన్నాం. మరి మీరు బూడిద అంటారు, ఇసుక అంటారు, మరి నిన్నగా మొన్న ఉన్నటువంటి గతమైనటువంటి మాజీ పరిపాలన మాజీ ఎమ్మెల్యే కావచ్చు, ఆనాడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులే కావచ్చు, ఆనాడు ఉసికే ఏడికి తల్లిపోయింది, బూడిద ఏడికి తల్లిపోయింది, మట్టి ఏడికి తల్లిపోయిందని చెప్పేసి మీకున్నటువంటి మీ నాయకులను ఒక్కసారి కూర్చుండబెట్టి మాట్లాడుకున్నట్లయితే ఏ ప్రభుత్వంలో ఏ ఎమ్మెల్యే అవినీతికి పాల్పడ్డాడని చెప్పేసి తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మీపై ఉందని చెప్పేసి మరోబారు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ ప్రజా సంక్షేమం కోసం మరి కార్మికుల కోసం అనినిత్యం కష్టపడుతున్నటువంటి ఎమ్మెల్యే అంటే ఈ గడ్డ మీద ఉట్టి ఈ మట్టి వాసన పిలిచి ఉన్నటువంటి మా నాయకుడు శాసనసభ్యులు ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలటువంటి ఒక మంచి సంకల్పంతో చేస్తున్న తరుణంలో మీరు చూసి ఓర్వలేక జీర్ణించలేక మీరు మాట్లాడు అది మీకే తగదు అని చెప్పేసి మరోమారు చెప్తూ మా యొక్క నాయకుల మీద మా యొక్క గౌరవ శాసనసభ్యుల మీద ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ క్షమించబోదని కూడా మరోమారు హెచ్చరిస్తూ ఉన్నాం. మీకు దమ్ముంటే మీకు ఖచ్చితంగా మీకు అభివృద్ధి జరుగుతుందని చెప్పేసినటువంటి ఆలోచన మీరు చెప్పినట్టు ఉంటే మీరు రండి, ఏ గ్రామాలకు వస్తారు, ఏ కార్పొరేషన్ ఏ డివిజన్ పోతారు, ఎక్కడ అవినీతి జరుగుతుంది, ఎక్కడ నీకు డెవలప్మెంట్ కాలేదు మీరు క్వశ్చన్ చేయండి, సూచించండి. మా నాయకుడు తక్షణం స్పందించి తప్పకుండా అక్కడ అభివృద్ధి ప్రదాతగా నిలబడి పనిచేసేటువంటి దమ్మున్నటువంటి మా నాయకుడు మా శాసనసభ్యులు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మీ రాజకీయ స్వలాభాల కోసం మీ రాజకీయ ఎదుగుదల కోసం మీరు ఏది పడితే అది మాట్లాడితే ఇక్కడ చూసి ఊరుకోలేదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మా గతంలో ప్రెస్ మీట్ పెట్టి మా నాయకులు చెప్పిండ్రు మీరు రండి అంతర్గా అంబేద్కర్ చౌక్ రండి మేము సవాల్ విసిరామని చెప్పేసి బహిరంగంగా సవాల్ విసిరినప్పుడు దాన్ని స్వీకరించేటువంటి రెస్పాన్సిబిలిటీ మీకు ఉంది. మరి రండి మీరు ఇప్పటికైనా కూడా ఎక్కడ అభివృద్ధి జరుగుతూ ఉంది, ఎక్కడ నీకు అభివృద్ధి కాలేదు దాన్ని నిరూపణ చేయండి. మీ నాయకులు మీరు రండి పోదాం. పట్టువని 15 ఏళ్ళు కాదు మా ప్రభుత్వం వచ్చేసి మా నాయకుడు గెలిచేసి మీ కనీసానికి కూడా కామన్ సెన్స్ లేకుండా అరే ప్రభుత్వం వచ్చింది శాసనసభ్యుడు గెలిచింది 15 నెలలు అవుతుంది, మరి ఈ 15 నెలల పాటు 5 ఏళ్ళు అభివృద్ధి చూపించమంటారా? 15 నెలల 5 రూపాయలు మీరు 5 ఏళ్ళు కష్టపడి పనిచేస్తేనే అభివృద్ధి జరగలేదు. మా నాయకుడు మా ఎమ్మెల్యే గెలిచి 15 ఏళ్ళు కాలేదు, అప్పుడే అభివృద్ధి జరుగుతలేదు అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి కనీసానికి మీకు అవగాహన ఉందో లేదో మాకు తెలియలేదు. అందుకోసమని ఇంకోసారి మా రాజశాఖలు గౌరవ శాసనసభ్యులపై ఆరోపణలు చేస్తే మా కాంగ్రెస్ పార్టీ సహించదు. మీకేమైనా దమ్ము ధైర్యం ఉంటే మీరు వచ్చేసి బహిరంగ విచారణ రండి, దానికి మేము ఎక్కడ అభివృద్ధి జరిగినా ఎక్కడ నీకు అభివృద్ధి జరగదో మేము నిరూపణ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఇంకోసారి తప్పుడు చేస్తే కాంగ్రెస్ పార్టీ ఊరుకోబోదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. జై కాంగ్రెస్. ప్రజా కళాకారుడు అమరజీవి కామ్రేడ్ జాకబ్ చిరస్మరణీయుడని ప్రజా కార్మిక కళాక్షేత్రంలో సాంస్కృతిక సేనానిగా జాకబ్ సేవలు మరవలేనివని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆదివారం గోదావరికని న్యూ అశోక్ థియేటర్ వద్ద ప్రజానాట్య మండలి ఏర్పాటు చేసిన జాకబ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం స్థానిక భాస్కర్రావు భవన్లో జరిగిన స్మారక సభలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ చాడా వెంకట్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కామ్రేడ్ జాకబ్ సింగరేణి ఉద్యోగిగా ఉంటూ సిపిఐ ఏఐటీసీకి అనుబంధంగా ఉన్న
ప్రజానాట్య మండలిలో జాతీయ స్థాయిలో ప్రజలకు కార్మికుల హక్కుల కోసం వారి సంక్షేమం కోసం తన రచనల ద్వారా పాటల ద్వారా ప్రజా కార్మిక కళాక్షేత్రంలో సాంస్కృతిక సేనానిగా ఉంటూ సేవలు అందించి పలువురి ప్రశంసలు అందుకున్నాడని ఆయన పేర్కొన్నారు. విద్యార్థి దశ నుంచే జాకబ్ అభ్యుదయ భావాలను అలవర్చుకొని కళా ప్రజల కోసం అన్ని నమ్మి ప్రజానాట్య మండలి ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ జాతీయ నాయకులుగా ఎదిగాడని ఆయన పేర్కొన్నారు. जोहार कामरेड जागबन्ना जोहार कामरेड जागबन्ना जोहार कामरेड जागबन्ना जोहार कामरेड जागबन्ना ప్రతిష్టాపన జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే అలాగే మాజీ సిపిఐ జిల్లా కార్యదర్శి సదానంద గారు అట్లాగే ఏఐటీసీ నాయకులు ప్రకాష్ గారు అదేవిధంగా जोहार कामरेड जागबन्ना जोहार कामरेड जागबन्ना प्रजा कललु जोहार कामरेड जागबन्ना जोहार कामरेड जागबन्ना జాకబనగర్ ఆశయాల్ని సాధిద్దాం జాకబనగర్ ఆశయాల్ని జాకబనగర్ ఆశయాల్ని ప్రజా కళలు వర్ధిల్లాలి ప్రజా కళలు వర్ధిల్లాలి ఉండండి. మాదాస్ రామూర్తి వంశీ జోహార్ జాకబన్నా జోహార్ జాకబన్నా కళాకారుడు జాకబన్నా కళాకారుడు జాకబన్నా నల్లని నేల పైన ఎగసిన ఎర్రపాట చెంగుబాట జగన్మాట జనపదాల పూదోట జోహార్ జోహార్ జాకబన్న జోహార్ సలాములు సలాములు జాకబన్న సలాములు అగ్రనాయకులతోని అనుబంధం పంచుకున్నా అజరామర కీర్తిని అలుపెరుగని కామ్రేడా అందరితో కలిసి మెలిసే ఆత్మగుణం నీదేనయ్యా జోహార్ జోహార్ జాగవన్న జోహార్ సలాములు సలాములు జాగవన్న లాల్ సలాం నల్లని నేల పైన ఎగసిన ఎర్రపాట చెంగుబాట జనమాత జనపదాల పూదోట జోహార్ జోహార్ జాగవన్న జోహార్ సలాములు సలాములు జాగవన్న సలాములు లాల్ సలాము లాల్ సలాం జాగవన్న లాల్ సలాం లాల్ సలాము లాల్ సలాం జాగవన్న లాల్ సలాం అమర్ హై కామ్రేడ్ జాగవన్న ప్రజా కళలు వర్ధిల్లాలి ప్రజా కళలు అమర హై కామ్రేడ్ జాగవన్న.
గూడూరు శ్యామసుందర్ గారి భార్య గారైన గూడూరి సుశీలాదేవి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ విషాద ఘటన తర్వాత వారి కుటుంబం ఆర్థిక ఇబ్బందులు తెలుసుకున్న రామగుండం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఈ సమస్యలో పరిష్కారంలో తన సహకారం ఉండాలని ఆలోచించి కందుల రాజన్న పటేల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కందుల సాగర్ గారికి తెలియజేశారు. కందుల సాగర్ వెంటనే స్పందించి తన వంతు సహాయం అందించాలని నిర్ణయించారు. ఆపదలో ఉన్న కుటుంబానికి సహాయం చేయడానికి కందుల సాగర్ 5,000 రూపాయల చెక్ను అందించారు. ఈ చర్యతో ఆయన తన అనుబంధిత సామాజిక బాధ్యతను మరింత పటిష్టం చేశారు. కందుల సంధ్యారాణి మాట్లాడుతూ కందుల సాగర్ తన వ్యక్తిగత షెడ్యూల్ను మార్చుకొని కరీంనగర్ నుంచి వచ్చారు. ఆయన సహాయం నిజంగా అర్థవంతంగా ఉండింది. ఆయన అందించిన ఈ సాయం ఆ కుటుంబానికి గొప్ప ఉపకారంగా నిలుస్తుంది అని కోరుకుంటున్నామని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెద్దపల్లి జిల్లాను కమ్మేసిన మంచు తుఫాన్, వాతావరణంలో అనూహ్య మార్పు. నెల రోజులుగా 3 జిల్లాల సరిహద్దుల్లో పెద్ద పులి సంచారం. కల్పితమా నిజమేనా నిర్ధారించడంలో అటవీ అధికారుల వైఫల్యం. గోదావరి కనిలో మహాత్మా జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమం. హాజరైన ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఈ నరేష్. నాగారం గ్రామ పంచాయతీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అమ్మ పరివార్ ఆశ్రమ పిల్లల వృద్ధుల పోషణార్థం సరుకు అందజేత. కార్మికుల సంక్షేమానికి కృషి చేయండి. నైనిలో 3,800 సూపర్ పవర్ ప్రాజెక్ట్ నిర్మించండి. బట్టి విక్రమార్కని కలిసి కోరిన ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ మరియు ఏఐటీయూసీ అధ్యక్షులు సీతారామయ్య. గోదావరికని ప్రెస్ క్లబ్ బాయ్ దస్తగిరికి ఆర్థిక సహాయం. బహిరంగ సవాల్ స్వీకరించే దమ్ము లేదు. ఆరోపణలు చేయడంలో ఆంతర్యమేమిటి? బీఆర్ఎస్ నాయకుడు కౌశిక్ హరికి సవాల్ విసిరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ప్రజా కళాకారుడు అమరజీవి కామ్రేడ్ జాకబ్ చిరస్మరణీయుడు. విగ్రహావిష్కరణ స్మారక సభలో వక్తలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.